నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించే సౌజన్య స్ఫూర్తి సాయిబాబా. మానవాత్మలో దాగిన భగవత్ స్వరూపాన్ని సందర్శించమని బోధించిన ఆధ్యాత్మికవేత్త సాయిబాబా. భవతిమిరాన్ని నిర్మూలించే దత్తాత్రేయ స్వరూపుడు సాయినాథుడు. ఆయన దేహాన్ని వీడినా తానన్న విధంగా సమాధి నుంచే భక్తుల్ని రక్షిస్తున్నాడు. అందుకే సాయినాథుడికి అడుగడుగున ఆలయాలు వెలిశాయి. మారూరి రామలింగారెడ్డి, రాజేశ్వరమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా నిర్మించిన మందిరమిది. నేడు మనం చూడబోతున్న ఈ కోవెల గుంటూరు జిల్లా శ్రీ చాగంటివారి పాలెంలో ఉంది. నేటి తీర్థయాత్రలో శ్రీ షిరిడి సాయి మందిర విశేషాలను తెలుసుకుందాం. అందరి శ్రేయస్సును కోరే ఆత్మ బంధువు కొలువైన ఈ కోవెలని 2009వ సంవత్సరంలో నిర్మించారు. మారూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేడు విశేష పూజా కార్యక్రమాలతో నిత్య నూతనంగా భాసిల్లుతోంది. మూర్తీభవించిన వైరాగ్య భావానికి పరిపూర్ణావతారమైన సాయినాథుడు కొలువుదీరిన మందిర విశేషాలను వీక్షిద్దాం. సాయి శరణం, నీ కృపే మాకు భవభయహరణం, నీ శుభదీవెన మాకు సచ్చిదానందం, నీ రక్షే మాకు మంగళదాయకం, నీ దయామృత వర్షం మాపై వెళ్లి విరిసే ఆనంద ప్రభంజనం అంటూ ప్రతి సాయి భక్తుడి హృదయ స్పందన వ్యక్తమవుతుంది. గురువు నిరంతరం దీపంలా ప్రజ్వరిల్లుతూ శిష్యుల్లో జ్ఞానదీపాల్ని వెలిగిస్తాడు. అపురూప గురుతత్వానికి, అమేయ జ్ఞానసాగరానికి ప్రతీకగా షిరిడీ సాయి పరిఢవిల్లుతున్నాడు. నదీ జననం, మహనీయుల జన్మరహస్యాలు ఎన్నటికీ అర్థం కాని, అవగతం కాని అంశాలు. 16 ఏళ్ల బాలునిగా షిరిడీలో బాబా ప్రవేశించారు. మహాసమాధి చెందే వరకు షిరిడీ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక దివ్యధామంగా సాయినాథుడు మలిచాడు. సబ్కా మాలిక్ ఏక్, సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒక్కడేనని సాయి బోధించాడు. సాయి జీవితమే ఓ సందేశం. సాయి ఆచరించిన మార్గమే అమృతమయం. సాయి అందించిన సూక్తి సుధ భక్తుల జీవితాలకు అంతులేని పెన్నిధి. ప్రేమ, సత్యం, దయ, శాంతి అనే 4 స్తంభాలపై బాబా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించారు. ఆ సౌధపు నీడలో బాబా భక్తులు అవిరళంగా సేద తీరుతుంటారు. అలా ఆ పరంపరలోనే ఊరూరా సాయి సన్నిధానాలు వెలిశాయి. ఆ సంవిధానంలోని సాయి సంస్థానం గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం శ్రీ చాగంటివారి పాలెంలోని శ్రీ ప్రసన్న షిరిడీ సాయి మందిరం. 2009వ సంవత్సరంలో సాయి భక్తులైన మారూరి రామలింగారెడ్డి, రాజేశ్వరమ్మ గార్లు ఈ సాయి మందిరాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. సాయి ఒకనాటి రాత్రి మారూరి రామలింగారెడ్డి గారికి స్వప్నంలో దర్శనమిచ్చిన అనంతర కాలంలోనే ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ ప్రసన్న షిరిడీ సాయి మందిరం వెలువడ్డం విశేషం. హరి శివ అల్లా ఆ గురు నానకు ఒకరే అతడే సాయి, జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం, బాబా పలుకులే హాయి, జయ జయ ద్వారకమాయి. జయ జయ సద్గురు సాయి, జయ జయ ద్వారకమాయి, పదములు నమ్మితి మోయి. చాగంటివారిపాలెం సన్నిధానంలో సాయిబాబా సమున్నత పీఠంపై కొలువుదీరాడు.
మందస్మిత వదనార విందంతో, చూసే కొద్దీ చూడాలనిపించే ముఖార విందంతో సర్వాంగ శోభితంగా బాబా కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విరాజిల్లుతున్న సాయి మందిరం ఆధ్యాత్మిక సందేశానికి ప్రతీకగా వెలసిల్లుతోంది. ఈ మందిరం ఉషోదయ వేళల్లో అమ్మాయిల అందమైన ముగ్గుల అలంకరణతో శోభాయమానంగా కానవస్తుంది. ఈ మందిర ప్రాంగణం సుందర సువిశాల ఉద్యానవనాన్ని తలపిస్తుంటుంది. అందమైన వాటర్ ఫౌంటైన్, ఆ ఫౌంటైన్ మధ్యలో వ్యత్యస్త పాదార విందుడైన శ్రీకృష్ణుడు మురళీగాన లోలునిగా దృశ్యమానమవుతాడు. ఈ మందిరానికి వచ్చే భక్తులకు మందిర స్వాగత ద్వారం కానవస్తుంది. స్వాగత ద్వారంపై శ్రీ 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 ప్రసన్న షిరిడీ సాయి మందిరం అని లిఖితమై ఉంటుంది. పైభాగంలో సర్పాకృతి ఆభరణంగా సాయి దర్శనమిస్తాడు. ప్రధాన సాయి మందిర ప్రవేశ ద్వారం పైభాగాన ఇరువైపులా గరుత్మంతుడు, హనుమమూర్తులు కొలువై ఉండగా సాయినాథుడు సుఖాసీనుడై అభయముద్రతో కానవస్తాడు. సాయి సన్నిధానంలోకి అడుగుడిన భక్తులు ముందుగా ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. సాయి మూలమూర్తికి కుడివైపు విఘ్నేశ్వర స్వామి కొలువు తీరి ఉంటాడు. ఇక్కడున్న విఘ్నేశ్వరునికి తొలి దండాలు, మొదటి పూజలు సమర్పించుకుంటారు. ఆ తర్వాత ఎడమవైపు భాగంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. శ్రీ చాగంటివారిపాలెం సాయి మందిరం నిర్మాణ శైలి భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఎటు చూసినా మందిరమంతా సాయి జీవిత విశేషాలకు సంబంధించిన తైలవర్ణ చిత్రాలతో, వివిధ దేవీ దేవతల మూర్తులతో హృద్యంగా కానవస్తుంది. సాయి మందిరంలో మధ్య భాగంలో రజత సింహాసనంపై చిన్మయ రూపుడైన సాయినాథుడు భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. సాయి ఆనందదాయి, అనంత కరుణా సముద్రుడు, ఆశ్రిత వత్సలుడు. అల్లంత దూరం నుంచి చూడగానే భక్తుల మనస్సుల్లో చెప్పలేని సంతోషం తొణికిసలాడుతుంది. సమున్నత రజత సింహాసనంపై బాబా ఆసీన భంగిమలో ఉంటాడు. సజీవ కళ ఉట్టిపడే మూర్తిగా బాబా గోచరిస్తాడు. కరుణ, దయ, ప్రేమ త్రివేణి సంగమంలా బాబా ముఖార విందంలో ప్రస్ఫుటమవుతాయి. మకర తోరణం పైభాగం ఇరువైపులా ఓంకారం, స్వస్తిక్ చిహ్నాలుంటాయి. ఇక్కడే శ్రద్ధ, సబూరి లిఖితమై ఉంటాయి. సాయిబాబా సుఖాసీనుడై దుశ్శాలువ ధరించి ఉంటాడు. చేమంతులు, పూబంతులు, అన్ని రకాల పుష్పమాలికలు స్వామి గళసీమను అలంకరించి ఉంటాయి. శ్రీ చాగంటివారిపాలెం సాయి మందిరంలో భక్తులు ప్రత్యేకంగా సాయి సంకీర్తన చేసుకోవడానికి వీలుగా భజన సముదాయాన్ని ఏర్పరిచారు. ఈ మందిరం ప్రతి గురువారం భజనలు, కీర్తనలు, పారాయణలతో మారుమ్రోగుతుంటుంది. ప్రత్యేక పర్వదినాలలో సాయి మందిరం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. త్రిమూర్తుల సంగమ స్వరూపుడైన సాయిబాబా సర్వాంతర్యామి. మానవ రూపంలో భువిపై అవతరించి మనుషుల మనోమాలిన్యాన్ని తన బోధనల చేత శుద్ధి చేసిన పరంధాముడు. అంతేకాక
సత్కర్మల ఆచరణలో శ్రద్ధ సబూరి తప్పనిసరి అని ఆచరించి చూపిన దివ్య పురుషుడు సాయినాథుడు. ఆ సాయిబాబాను ఆరాధించడానికి షిరిడీ వెళ్లాల్సిన పనిలేదు. నేడు మనం ఉన్న చోటే సాయిని త్రికరణ శుద్ధిగా స్మరించుకోవచ్చు. అలా నిర్మించిన ఈ మందిరంలో సాయిబాబాకు జరిగే అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. ఆ అభిషేక ఘట్టాన్ని కళ్ళారా వీక్షించి తరిద్దాం. ప్రతి గురువారం సాయికి విశేష రీతిలో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. పంచామృతాలైన ఆవుపాలు, తేనె, పెరుగు, చక్కెర, నెయ్యి తదితర ద్రవ్యాలతో ఈ అభిషేక వేడుక కొనసాగుతుంది. సాయికి ఆపాదమస్తకం చేసే ఈ అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తుంటుంది. హరిద్రోదకం, శుద్ధోదకం, వివిధ రకాల ద్రవ్యాలతో ఈ వేడుక చూడముచ్చటగా కానవస్తుంది. శ్రీ చాగంటివారిపాలెం శ్రీ షిరిడీ సాయి సన్నిధానంలోనే వివిధ దేవతామూర్తులు కొలువుతీరి ఉండడం విశేషం. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు, సీతారామ లక్ష్మణ సహిత హనుమ, సరస్వతీదేవి ఇలా సర్వదేవతా సందర్శన మందిరంగా ఈ కోవెల అలరారుతోంది. శ్రీ చాగంటివారిపాలెంలోని శ్రీ 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 ప్రసన్న షిరిడీ సాయి ప్రధాన మందిరం వివిధ దేవతామూర్తులతో దేదీప్యమానంగా భాసిస్తుంది. ప్రధానమూర్తి అయిన బాబాతో సహా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు, సీతారామలక్ష్మణ సహిత హనుమ, సరస్వతీదేవి ఇలా సర్వదేవతల నిలయంగా ఈ మందిరం భాసిల్లుతుంటుంది. సాయి మందిరంలో సాయిమూర్తికి ఎదురుగా సాయి పాదుకలు దర్శనమిస్తాయి. ఈ పాదుకలకు ముందు భాగంలో తాబేలు నెలకొని ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే సాయి పల్లకి కనువిందు కావిస్తుంటుంది. భక్తులు సాయి పల్లకిని స్పృశించి ఆనందాన్ని పొందుతారు. ఇక్కడే ఆలయ ఆవరణలోనే తులసి కోట కనిపిస్తుంది. సాయి సన్నిధి ప్రాంగణంలోనే శివపార్వతుల పాలరాతి మూర్తి రూపాలు నెలకొని ఉంటాయి. పరమేశ్వరుని చేతిలో బాలగణేశుడు ఆసీనుడై ఉండగా జగన్మాత పార్వతీదేవి వామహస్తంలో దత్తాత్రేయ స్వామి కొలువుతీరి ఉంటారు. పరమేశ్వరుని జటాజూటంలో గంగమ్మదేవి కొలువై ఉంటుంది. సదా స్వామివారి సేవలో నందీశ్వరుడు నిమగ్నమై ఉంటాడు. ఇక్కడ ప్రక్కనే మరోవైపు లక్ష్మీనారాయణుల ప్రత్యేక నెలవు ఉంది. మందిరం అవతల ఒకవైపు చతుర్భుజ వీణాపాణి మందిరం ఉంది.
లౌకిక పారమార్థిక ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అనుగ్రహించే ఆ సాయినాథుడు కొలువైన కోవెల అపర కైలాసంగా అలరారుతూ ఉంటుంది. జ్ఞాన స్వరూప, జ్ఞాన ప్రదాత, యోగిరాజా అంటూ సాగే భక్తుల ఆర్ధనాదాల మధ్య ఈ మందిరం మారుమోగుతూ ఉంటుంది. ఈ మందిరంలో సాయికి జరిగే పూజా పరంపర గురించి, అలాగే వివిధ దేవతామూర్తుల పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే శ్రీ రాధాకృష్ణుల కోవెల ఉంది. ప్రకాశమానమైన దివ్య తేజస్సుతో శ్రీ రాధాకృష్ణులు మిరమిట్లు గొలుపుతారు. అసమానమైన దివ్య సౌందర్యమూర్తులుగా ఇక్కడ కొలువై భక్తులకు తమ దర్శనాన్ని అందిస్తుంటారు. ఈ మందిర ప్రాంగణంలోనే మరోవైపు శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమమూర్తులు కొలువుతీరి ఉంటాయి. ఒక చేత కోదండం, మరో చేతిని అభయహస్తంగా ధరించి, మరో చేతిలో ధనుర్బాణాలను, మెడలో రుద్రాక్షహారాలు ధరించి కానవస్తారు. హనుమ స్వామివారికి దాసానుదాసుడిగా 2 చేతులు జోడించి నమస్కార ముద్రతో కానవస్తాడు. ద్వారకామాయం 5:30 నుంచే సాయి ఆరాధనా పరంపర కొనసాగుతుంది. షిరిడీలో వలె 4 హారతులు, దసరా, దీపావళి, మహాశివరాత్రి, విజయదశమి, శ్రీరామనవమి కళ్యాణం ఇలా అన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయి. గుంటూరు జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు సాయిని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. కరుణామయుడు, యోగీశ్వరుడు, పిలిచినంతనే పలికే దైవమైన సాయీశ్వరుని మందిర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో వీక్షించాం కదా. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.